ఎవరు వెళ్ళడానికి కూడా ఆలోచించని ప్రదేశంలోకి అర్ధరాత్రి నేను వెళ్తున్నా. కొండ మీద ఉండే అతి భయంకరమైన ఈ బంగ్లాలో ఏముందో కూడా తెలీదు. ఆత్మన సైకో. సాయంత్రం అయితే చాలు, కొండ మీద కోమలి. ఒకప్పుడు యూట్యూబ్లో హల్చల్ రేపిన ఈ వీడియో అయితే ఫ్యాక్ట్ ఇక్కడ ఒక మర్డర్ అయితే జరిగిందంట. బయట ఒక పోలీస్ కానిస్టేబుల్, సెక్యూరిటీ వాళ్ళందరూ వస్తారు. మొన్న మేము చూసిన రెడ్ కలర్ శారీ ఆమెతో పాటు ఇంకొక ఎవరో ఒక మనిషి ఈ లోపలికి వెళ్ళడం చూసారా. సో ఏదో సంథింగ్ మిస్టరీ అయితే ఉంది. పదేళ్ల కింద ఒక అమ్మాయిని అయితే కొంతమంది కలిసి మర్డర్ చేసి చంపేశాడు. విలేజ్ అనమాట ఇది. విలేజ్ పక్కన ఇది ఊరి చివరి కొండ. ఆమె చెప్పింది ఇదంతా నేను చేయట్లేదు, నా పైన ఇంకొక ముసలావిడ ఉంది. ఆ ముసలావిడ అంటే ముసలావిడ కాదు, లైక్ ఎలా ఉంటుందంటే 12 గంటలకు కానీ లేదా 1:30, 2 ఆ సమయంలో వస్తుందంట. సీరియస్ అంటే చాలా సీరియస్గా చెప్తున్నా. ఈ ఇంట్లో నిజంగానే ఒక అమ్మాయిని అయితే చంపేశారు 7 మంది కలిసి. రే ఎవరన్నా ఉన్నారా లోపల? ఇది ఏడుపులా అనిపిస్తుంది. ఏంట్రా ఎవరు? రే అక్కడ చూడొకసారి. హలో, హే హాయ్ గైస్, మీకైతే మన టెలిగ్రామ్ ఛానల్లో గివ్ అవేస్ అయితే నడుస్తున్నాయని మీ అందరికి తెలుసు కదా. సో ఆ గివ్ అవే అంటే మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీక్లీ 5 యాపిల్ ఎయిర్పాడ్స్ గివ్ అవే ఇస్తున్నాను ఫ్రీగా. అండ్ మంత్లీ ఒక యాపిల్ ఐఫోన్ 15 లేదా 16 ఏదో ఒకటి. 16 అయితే లాంచ్ కాలేదు, అది వచ్చిన తర్వాత ఇంకో 2 monthsలో లాంచ్ అవుద్ది, అప్పుడు అది గిఫ్ట్ ఇస్తాను అనమాట. అండ్ ఒక OnePlus మొబైల్ అనమాట. సో డైలీ అయితే 500 లేదా 1000 రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి డైలీ ఒకరికి ఎవరో ఒకరికి గివ్ అవే రూపంలో అయితే ఫ్రీగా ఇస్తాను. సో అవన్నీ డీటెయిల్స్ కూడా ఎవరు గెలుచుకుంటున్నారో, ఏ రోజు ఎవరు ఏ గిఫ్ట్ గెలుచుకున్నారన్న ప్రతి విషయం కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలామంది జాయిన్ కూడా అయిపోయారు. ఆ జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా గివ్ అవేస్లో గిఫ్ట్స్ కూడా గెలుచుకుంటున్నారు. మీరే చాలా లేట్ చేస్తున్నారు. సో ఫాస్ట్గా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. నా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను. టెలిగ్రామ్ ఛానల్ది మాత్రమే, టెలిగ్రామ్ గ్రూప్ది అనమాట. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి గైస్. మీరు కూడా ప్రైజెస్ అయితే గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో గుడ్ లక్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజరా వీడియో అనమాట. సో హిజరా కొండ మీద కోమలి అనుకుంటున్నారు కదా. కొంతమంది కొండ మీద కోమలి అనుకుంటున్నారు, కొంతమంది మన ఏమంటారు అది పాడుపడిపోయిన ఇంట్లో ఉంది కదా ఆ హిజరా అనుకుంటారు. కానీ ఆ హిజరా కాదు, కొండ మీద కోమలే కాదు గైస్. సో మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ అయితే ఈ ప్లేస్కి వచ్చేసాం. ఏంటంటే మీరు కాల్ రికార్డింగ్ ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టని మీరు విన్నారు కదా. సో జరిగింది ఏంటంటే ఈ ప్లేస్లో, అక్కడే ఉండి పర్లేదు, ఈ ప్లేస్లో ఏం జరిగిందంటే ఒకప్పుడు మేము గోస్ట్ హంటింగ్ చేయడానికి వచ్చాము. యాక్చువల్గా దెయ్యం కనబడద్దేమో అని చెప్పేసి. కాకపోతే ఈ ప్లేస్లో చేతబడి చేస్తూ, తర్వాత అలాగే ఒక ముసలావిడ వంగి నడుస్తూ రెడ్ శారీ కట్టుకుని భయంకరంగా ఏదో మంత్రాలు చదివితే ఇక్కడ తిరిగిందనమాట. దాన్ని పట్టుకోవడానికి మేము చాలా ట్రై చేసాం కానీ దొరకలేదన్నమాట. అయితే ఇక్కడ పక్కనే ఉన్న మన సబ్స్క్రైబర్ ఏం చెప్పాడంటే ఈ కొండకి దగ్గరలో మన సబ్స్క్రైబర్ ఇల్లు అయితే ఉంది. విలేజ్ అనమాట ఇది. విలేజ్ పక్కన ఇది ఊరి చివరి కొండ. అయితే ఆ సబ్స్క్రైబర్ ఏం చెప్పాడంటే ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందనేది చెప్పాడు. అయితే మేము 4-5 సార్లు ట్రై చేసాం. మీకు బోర్ కొడుతుందని చెప్పేసి వీడియోలు తీయడం ఆపేసాం కానీ మేము ఆమెను పట్టుకోవడానికి మాత్రం కంటిన్యూస్గా వస్తున్నాం, ఎప్పుడెప్పుడు దొరుకుద్దా అని. సో ఒకరోజు మాకైతే దొరికింది. దొరికిన తర్వాత ఏం జరిగిందిరా అంటే ఆమె చెప్పింది ఇదంతా నేను చేయట్లేదు,
నా పైన ఇంకొక ముసలావిడ ఉంది. ఆ ముసలావిడ అంటే ముసలావిడ కాదు, లైక్ ఎలా ఉంటుందంటే 35 to 40 ఏజ్ ఉంటుంది. ఓకే, 35 to 40 ఏజ్ ఉన్న ఒక ట్రాన్స్జెండర్ హిజరా ఆమె. గైస్ గుర్తుపెట్టుకోండి, నేను ఏ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కానీ ఎవరిని కానీ కించపరచట్లేదు. జస్ట్ ఆ క్షుద్ర పూజలు ఇక్కడ చేసే ఆవిడ ట్రాన్స్జెండర్ కాబట్టి నేను ట్రాన్స్జెండర్ హిజరా మహిళ అని చెప్తున్నాను అనమాట. సో మీరు అర్థం చేసుకోవాలి, మన వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఎవరైనా చూస్తుంటే కనుక సో నన్ను క్షమించాలి ఏదన్నా తప్పు మాట్లాడుంటే. అయితే ఈ ట్రాన్స్జెండర్ ఆమె ఏం చేస్తుందిరా అంటే 35 to 40 ఏజ్ ఉన్న ఆమె ఇక్కడ క్షుద్ర పూజలు చేపిస్తుంది. సో మీకు అర్థమైందా? ఎవరినైనా చంపాలన్నా లేదంటే లైక్ ఇంకో విషయం ఏంట్రా అంటే ఆమెలో ఒక ఆత్మ కూడా ఉంటుంది. కొంతసేపు ఆమె ఉంటుంది, కొంతసేపు మనిషి ఉంటుంది అన్నట్టుగా కొంతమంది అయితే చెప్పారు. కొంతమంది అంటే మన సబ్స్క్రైబర్ అబ్బాయి ఈమె ఈ రెడ్ సారీ ఆవిడ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుపడిందంట. అలా చూసేసి ఈమె అని చెప్పి క్లారిటీగా ఆ అబ్బాయికి అయితే వచ్చేసి మమ్మల్ని ఇమీడియట్గా పిలిచాడు. అప్పట్లో అలా జరిగిందనమాట. సో ఆ స్టోరీ కూడా చాలా ఇంకా పెద్దదే, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెల్లగా. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది ఏంటంటే ఇక్కడ రెడ్ శారీ ఆమెకి పైన ఆళ్లతో చేతబడులు చేయించే ఆమె ఇంకొక ఆమె ఉంది. ఆమె ఎప్పుడప్పుడు వస్తుంది అని చెప్పేసి ఆమెని గట్టిగా కొట్టి అరిచి ఎంక్వైరీ చేస్తే చెప్పిందనమాట. ప్రతి మంత్లో ఒక రోజున వస్తుందంట. ఆ రోజు ఈ రోజే. సో పట్టుకోవడానికి అయితే మేము ఇమీడియట్ అయితే బ్యాగులు లైట్లు అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చేసాం. సో ఏం జరిగిద్దో పైకి వెళ్ళకి చూద్దాం. ఈరోజు రాత్రి 12 గంటలకు ఖచ్చితంగా వస్తుందంట. 12 గంటలకు కానీ లేదా 1:30, 2 ఆ సమయంలో వస్తుందంట. మేమైతే సీక్రెట్గా ఒక 2-3 గంటలు అటు ఇటు తిరిగి ఏదైనా కెమెరా ఫిక్స్ చేసి జాగ్రత్తగా ఆమె ఎవరో ఏంటి జనాలను చంపుతుంది కదా, ఆమెను ఎలాగైనా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాలి. సో అదే అనమాట ఈరోజు వ్లాగ్ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కొండ మీద కోమలి అనే ఈ బంగ్లాలో పైన ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఒక 10 years బ్యాక్ ఒక ఏమంటారు అది ఒక అమ్మాయిని 7-8 మంది కలిసి చంపేశారనమాట. అర్థమైందా? సో ఆ అమ్మాయి ఆత్మ కూడా తిరుగుతూ ఇక్కడ మాకు కొన్నిసార్లు అరుపులు అయితే వినపడ్డాయి. సో ఇక్కడ ఒక దెయ్యం ఉంది, దాంతోపాటు చేతబడులు చేసే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మహిళ అంటే ట్రాన్స్జెండర్ హిజరాలు. ఆ వాళ్ళతో పాటు ఒక బ్లాక్ మ్యాజిషియన్ కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా మేము గతంలో చూసాం. వాళ్ళు పారిపోయారు అనుకున్నాం, కానీ పారిపోకుండా ఇక్కడెక్కడే తిరుగుతున్నారు. సో ఫైనల్గా వాళ్ళని పట్టుకోవడానికి అయితే ఈరోజు వచ్చాం. ఆ మెయిన్ ఎవరైతే ఉంటారో చేతబడులు కాంట్రాక్టులు తీసుకొని చంపిస్తారో ఆమె ఎవ్రీ మంత్ ఒక రోజు ఇక్కడికి వస్తుందంట. ఆమెను పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో పద లోపలికి వెళ్దాం. నరేంద్ర నేను మాత్రమే వచ్చాం ఇద్దరం. ఏం జరిగిద్దో ఈరోజు కనిపెడదాం. మొత్తం చెట్లు పెరిగిపోయినాయి. దాటే దారి ఈ లోపల నుంచే కదా. దారి ఇలా అయిపోయింది.
మొక్కలు మొలిచేసి వర్షాలు పడ్డాయి కదా. ఇది అయితే వేసుకో, ఇది కూడా డబల్ వేసుకో. ఎవరది? ఎవరో గైస్, ఎవరో కనపడుతున్నారు ఇక్కడ. ఎవరో సౌండ్ ఒకటి వచ్చింది. మేము ఎలా నడిస్తే సౌండ్ వస్తుందో అలా ఒక సౌండ్ వచ్చింది. ఏదిరా రూట్ ఏది? వచ్చేపోయింది. ఈ పైనుంచే కదా. ఈ ముందు నుంచి కొండ మీద కామెడీ హౌస్ అయితే ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు క్లియర్గా. చెట్టు అడ్డు వచ్చేసింది. కనిపిస్తుందిగా అదే హౌస్. పద వెళ్దాం, ఇంకా పద లోపలికి వెళ్దాం. బ్రో, ఇప్పుడు చాలామంది వీడియో కోసం ఫేక్ చెప్తా ఉంటారు. నేను సీరియస్ అంటే చాలా సీరియస్గా చెప్తున్నా. ఈ ఇంట్లో నిజంగానే ఒక అమ్మాయిని అయితే చంపేశారు 7 మంది కలిసి. సో ఆత్మ అరుపులు విన్నామని చాలామంది అయితే చెప్పారు ఈ పక్కంట వెళ్ళేవాళ్ళు. అండ్ ఇంకో విషయం ఏంటంటే రోడ్డు పక్కనే ఉందన్నమాట, మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ నుంచి చాలామందికి ఆఫ్టర్ 12 లేదా 1 o'clock తర్వాత ఈ ఇంటి పైన ఏదో మంట వెలుగుతూ కనిపిస్తుందంట. సో అది చేతబళ్ళ లేదంటే దెయ్యం ఆత్మ ఏమన్నా చేస్తుంది అనేది మనకు తెలీదు. సో ఇది నిజం గైస్, జోక్ అయితే కాదు, నేనేమీ కల్పితం చెప్పట్లేదు. సో నిజం అనమాట. ఇక్కడ ఒక అమ్మాయిని చంపేశారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో నిజమైన చాలా సీరియస్ ఇష్యూ, జాగ్రత్తగా ఉండాలి. దిక్కులు చూస్తూ ఉండు, అటు ఇటు ఏ సప్పుడు వినిపించినా సరే నాకు చెప్పు. ఆడ దిక్కులు చూసుకోవాలి, జాగ్రత్త. ఎటు నుంచి ఏం వస్తుందో తెలియదు. వాటికన్నా ముందు వర్షం కురుస్తుంది కాబట్టి పాములు కూడా ఉంటాయి. పద. లైట్ వేసుకుని ఖచ్చితంగా చూసుకో. కింద చాలా లో ఉంది, ఇంకో గడ్డిలో తెలియట్లేదు. చూసుకో, చూడు బ్రో, చూసుకో చూసుకో.
రే ఎవరన్నా ఉన్నారా లోపల? ఎవరైనా ఉన్నారా? గైస్ మీ ఈ హౌస్ చాలా మందికి నా సబ్స్క్రైబర్స్ తెలుసు అనమాట. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి లోపల తిరిగి చూపిస్తాను. ఈ గ్యాప్లో ఆమె వస్తే కనుక పట్టేసుకుందాం. కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. Hey, कोई है इधर? हेलो, బీభత్సంగా విరిగిపోయింది ఇది మొత్తం. దీని బ్యాక్ సైడ్ కూడా ఎలా ఇటు చూడు ఒకసారి. మన ఇటు సైడ్ వెళ్ళాం గుర్తుందా కిందకి? ఆ హెజర్ ఆమె ఇక్కడ మన మీదకి వచ్చి రావడానికి ట్రై చేసింది. ఈ ప్లేస్లో కూర్చుంది ఇలా. అక్కడేమో అక్కడి నుంచి మనం రికార్డ్ చేస్తున్నాం ఆ ప్లేస్. అమ్మా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? హలో, ఎవరైనా ఉన్నారా? ఏమైంది? ఫాస్ట్ కదా లేట్ చేస్తాను. పామా అది?
పద లోపలికి వెళ్దాం, ఇక్కడ ఏం కనిపిస్తలేదు. పక్షులన్నీ అరుస్తున్నాయి ఒకేసారి నెమళ్ళు అవన్నీ. నిజరా ఉన్నావా? ఇది ఏడుపులో అనిపిస్తుంది. ఏంట్రా ఎవరు? రే అక్కడ చూడు ఒకసారి. ఎవరు నువ్వు? హలో హలో నిన్నే. హలో ఎవరు నువ్వు? ఎవరంటే మెంటలా నీకు? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నరేంద్ర ఒక ఐడియా, కిందకి వెళ్దాం. నువ్వు ఇక్కడే ఉండు, ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఇద్దరం ఒకేసారి వెళ్తే ఆమె మాయమైపోతుంది. నేను కిందకి వెళ్ళి చూస్తా, దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే నువ్వు కెమెరా ఎక్కడే పెట్టు. సరే. ఆమె ఏం చేస్తుందో చూద్దాం. నువ్వు ఇక్కడే ఉండు, అలాగే రికార్డ్ చేస్తా. జాగ్రత్త. అమ్మా నీకేమైంది? అమ్మా 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 నీకేమైంది? అరే వెళ్ళిపోయిందా? షెట్ గైస్, అబ్బా వెనక్కి తోలు తూపిందిరా గట్టిగా నన్ను గైస్. కిందకి వెళ్దామా గైస్? టు బీ ఫ్రాంక్, లిటరలీ ఫస్ట్ టైం ఇంత దగ్గరగా. నిజంగా మనం కెమెరా తీసేసరికి మాయమైపోతారు. సర్లే పట్టుకుందామని చెప్పి నేను దగ్గరికి వచ్చేసరికి నిజంగా ఉంది, కాకపోతే తోసి పారిపోయింది. అరే అలా చెప్పిన గురువు, అరే నువ్వు ఎప్పుడైనా గమనించా? ఏంటంటే మేము ఆమెతో ఇంతకుముందు ఏదైతే మనం ఇజ్రా పూజలు చేస్తుందని చెప్పేసి పట్టుకోవడానికి వచ్చామో, మేము వీడియోలో ఆపేసాం కానీ ఆమెను పట్టుకున్నాం. ఆమెను పట్టుకుని పోలీసులకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని చెప్తే ఆమె అప్పుడు చెప్పింది అనమాట, చేసేది నేను కాదు తన గురువు, నా పైన ఇంకొక ఆమె ఉంది, కానీ ఆమె నాతో ఎక్కువ కలిసేది కాదు, ఎక్కువ ఫోన్లోనే మాట్లాడేది అని చెప్పేసి అంది. ఆమె నెలకు ఒకసారి ఇక్కడికి వస్తుందని చెప్పేసి అన్నారు. ఆ వాయిస్ రికార్డు మీరు ఫస్ట్లో వీడియో స్టార్ట్ అవగానే వస్తుంది చూడక, అది ఏంటంటే ఫస్ట్ మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించారా? బేసిక్గా ఎరుపు రంగు చీరలో ఇలాంటి ప్లేన్ రంగు చీరలు క్షుద్ర పూజలకు కడతారు, కానీ ఎల్లో చీరలేమో పెళ్ళికి, లేదంటే పసుపు చీరలో కొన్ని పెళ్లి చేసే ముందు సమయంలో కడతారు చూడు, హల్దీ ఫంక్షన్లకే కడతారు అనమాట. వాటికి కూడా కొన్ని సంకేతాలు ఉంటాయి రా, ఏదో చేయబోతుంది రా, ఎవరినో చంపబోతుంది. ఈవిడ ఏదో పెద్దగానే ట్రై చేస్తుంది మ్యాక్సిమం. గైస్ చేతబళ్ళు ఇలా ఇలా పూజలు చేసి చంపడంలో వందల రకాలు ఉన్నాయి, వందల రకాలు కాదు కొన్ని వేల రకాలు ఉన్నాయి. అందులో నాకు తెలిసిన 4-5 పేర్లు చెప్తాను వినండి. చేతబడి, బాణమతి, ఇంకా రకరకాల ఏవో ఉంటాయి కారా. మంగళవారం సినిమాలో చూపిస్తాడుగా ఎలా చేస్తారో పూజలు. సో కొన్ని తర్వాత మన ఏమంటారు అది గెటప్ సీను గారి సినిమా ఏంటది, పొలిమేర 2 సినిమా చూడండి, ఆహాలో ఉంటుంది. అందులో భయంకరమైన చేతబడులు రకరకాలు చేస్తారు, వశీకరణం అంటారు, అది అంటారు, ఇది అంటారు. సో అదేవిధంగా కొన్ని రకాల పూజల్లో ఇలా పసుపు రంగు చీర కడతారని గరుడ పురాణంలో ఉంటుంది. అదేవిధంగా కొన్ని సినిమాల్లో కూడా చూపించారు, మన తెలుగు సినిమాల్లో. సో ఫైనల్గా ఈమె చూస్తుంటే కంప్లీట్గా పసుపు రంగు చీర కట్టుకుంది. కళ్ళారా దగ్గర నుంచి చూసా, ఈమె ఎవరినో ఖచ్చితంగా పెద్దగానే చంపబోతుంది. ఒకళ్ళన కాదు, ఆమె చంపమని చెప్పి పూజలు వీళ్ళకి అప్పగించేది ఈమె, మెయిన్ పెద్ద ఆమె, ఇక్కడ కనబడిన ఆమె. సో ఈమెను ఎలాగైనా పట్టుకుని కొట్టాలి గైస్. ఆడామె లేదు, హిజ్రామె లేదు. తను తప్పు చేస్తే ఎవరైనా తప్పే, మగాడైనా ఆడదైనా ట్రాన్స్జెండర్ అయినా. సో ఈమెను పట్టుకుని బంధించాలి. ఎందుకంటే ఈమె ఇలా చేస్తే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట. యాక్చువల్గా ట్రాన్స్జెండర్లు అనేవాళ్ళు చాలా మంచివాళ్ళు, ఆడ మగ ఎలాగో వాళ్ళు కూడా మనలాగే మంచివాళ్ళు అనమాట. సో వాళ్ళకి డిఫరెన్స్ చూపించాల్సిన అవసరం లేదు.
కానీ ఈమె అలా చేయడం వల్ల వాళ్ళ కమ్యూనిటీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈమెని పట్టుకొని ఈరోజు నైట్ ఎలాగైనా సరే పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాలి. అరే ఇదంతా సోదాని అవసరం, కిందకి వెళ్దాం పదా, కిందకి వెళ్దాం పదా. ఆమె అరే అప్పటి నుంచి ఇక్కడ చూస్తానే ఉన్నాం కదా, సడన్గా ఎలా వచ్చింది ఏమో, మనం ఇంతకు ముందు వచ్చి చూసాం కదా ఆల్రెడీ. అవును, ఏం కనిపించలేదు, అందుకే లోపలికి వెళ్ళిపోయాం. గైస్ ఇది చాలా భయంకరమైన ప్లేస్, జాగ్రత్త. మొత్తం కప్పేసింది చెట్లతో. కిందకి వెళ్దామా? అరే ఏడ్చినట్టు సౌండ్ వస్తుంది. రే లెఫ్ట్ సైడ్ చూపించు. అరే ఏ ఎవరు నువ్వు? వస్తున్నా ఏమో ఇన్ని ముళ్ళు చూపించుకున్నాడు రా. ఎందుకు భయపెడుతున్నావే మమ్మల్ని? దగ్గర ఏం చేద్దాం? పరిస్థితి ఏంటి? అక్కడే ఉన్నట్టుంది. అరే కొన్ని వాటర్ తాగొద్దు, నా వల్ల అవ్వట్లేదు. ముళ్ళులన్నీ కూర్చొని రేపు పదరమైంది, కూడా వచ్చేలా ఉంది, అడుస్తానే ఉంది, అక్కడ ఏడుస్తుంది. ముందు వెళ్తావా? లైట్ వేస్తాను, దాన్ని పట్టుకోవడానికి మనం చూసుకున్నాం. నీ దగ్గర లైట్ ఉంది కదా. రోజు వచ్చి అటు వెళ్ళిపోతుంది కదా. ఈ చెట్లు పెరిగిపోయినాయి, వానాకాలం వర్షం పడింది కదా బాగా, చిగురించేసినాయి మొత్తం. తాగరా బాబు, తాగి నాకు కూడా అలా చేస్తుంది గైస్. మామూలుగా క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇంతకుముందు ఉన్న దాని పేరేంటి, నార్మల్గా క్షుద్ర పూజలు చేసే రోడ్డు పక్క ఆమె, దానికన్నా ఘోరంగా ఉంది ఇది. ఏదో భయంకరంగా ఇది దాని గురువు అంట, వాళ్ళే చెప్పారు. ఇక్కడ ఉన్న మన సబ్స్క్రైబరు ప్లస్ ఇంకా గురువు గారు అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పారు అనమాట. అది ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్గా. ఇంతకుముందు ఎప్పుడు ఎలాంటి సీన్స్ అయితే నేను చూడలేదు. చూసా కానీ ఇలా భయంకరంగా ఎదురుగుండా వచ్చేసి కూర్చోవడం, భయపెట్టడం ఇలాంటివి చూడలేదు. అంటే ఇంతకుముందు మేము చేసాం కానీ ఎలా అంటే మేము చూసి వెళ్ళేలోపు మాయమైపోవడం, పారిపోవడం ఏదో ఒకటి చేసేవారు. కానీ ఈసారి మేము వెళ్ళి దగ్గరికి వెళ్ళి పట్టేసుకుందామని కానీ వెళ్ళట్లేదు అక్కడి నుంచి. బేసిక్గా దెయ్యాలైనా సైకోలైనా ఈ ఇంతకుముందు మేము ఎదుర్కొన్న ట్రాన్స్జెండర్ వాళ్ళు చేతబడి చేసేవాళ్ళు ఎవరైనా మేము దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు మాయమైపోయేవారు కనపడకుండా. కానీ ఈమె దగ్గరికి వెళ్ళేసరికి మన దగ్గర ఎదురుగుండా ఉంటుంది అది, మన మీదకి వచ్చేస్తుంది కదా. కానీ క్రేజీ గైస్, ఇలా జరుగుద్దని మాత్రం అసలు ఊహించలేదు. వేరే లెవెల్లో ఉంది. అయ్యి బాబోయ్. లాస్ట్ ఏదైతే ఇజ్రా ఉందో తనకన్నా ఈమె డేంజర్గా అనిపిస్తుంది. చాలా డేంజర్గా ఉంది. ఎందుకంటే ఆమె మనం చూసి పారిపోయేది, అసలు దొరికేది కదా మనకి. మనల్ని చూసి ఆమె భయపడేది, కానీ ఈమె మనల్ని భయపెడుతుంది. అదే కదా అసలు. ఏ హిజ్రా, ఏ దెయ్యమైనా ఏ సైకో అయినా పారిపోయేది కదా మనం వెళ్ళగానే. అదే అంటున్నా, కానీ ఈమె పారిపోవట్లేదు. మా ఎదురుగుండా వచ్చి కూర్చుంటుంది గైస్. అది చెప్పలేం. ఇప్పుడు ఎదురుగుండా సడన్గా వచ్చినా వస్తుంది. ఇప్పుడు ఈ అడుగులో ఇవన్నీ కొండలో రాళ్ళు గైస్, గుట్టలో దూరంగా ఇల్లులు ఉంటాయి, ఎక్కడో దూరంగా. మేము వస్తున్నామని ముందే తెలిసి ఉండాలి, లేకపోతే అన్నిటికీ ఫిక్స్ అయి ఉండాలి ఆమె.
అన్నిటికీ ఫిక్స్ అయ్యింది అనుకుంటా దానికి అనే దానికి ఫిక్స్ అయ్యి బ్రో. అన్ని మంత్రాలు వచ్చింది, మనం వస్తున్నామని గెస్ చేయదా? హే హాయ్ గైస్, మీకైతే మన టెలిగ్రామ్ ఛానల్లో గివ్ అవేస్ అయితే నడుస్తున్నాయని మీ అందరికి తెలుసు కదా. సో ఆ గివ్ అవే అంటే మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీక్లీ 5 యాపిల్ ఎయిర్పాడ్స్ గివ్ అవే ఇస్తున్నాను ఫ్రీగా. అండ్ మంత్లీ ఒక యాపిల్ ఐఫోన్ 15 లేదా 16 ఏదో ఒకటి. 16 అయితే లాంచ్ కాలేదు, అది వచ్చిన తర్వాత ఇంకో 2 monthsలో లాంచ్ అవుద్ది, అప్పుడు అది గిఫ్ట్ ఇస్తాను అనమాట. అండ్ ఒక OnePlus మొబైల్ అనమాట. సో డైలీ అయితే 500 లేదా 1000 రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి డైలీ ఒకరికి ఎవరో ఒకరికి గివ్ అవే రూపంలో అయితే ఫ్రీగా ఇస్తాను. సో అవన్నీ డీటెయిల్స్ కూడా ఎవరు గెలుచుకుంటున్నారో, ఏ రోజు ఎవరు ఏ గిఫ్ట్ గెలుచుకున్నారన్న ప్రతి విషయం కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ. చాలామంది జాయిన్ కూడా అయిపోయారు. ఆ జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా గివ్ అవేస్లో గిఫ్ట్స్ కూడా గెలుచుకుంటున్నారు. మీరే చాలా లేట్ చేస్తున్నారు. సో ఫాస్ట్గా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. నా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను. టెలిగ్రామ్ ఛానల్ది మాత్రమే, టెలిగ్రామ్ గ్రూప్ది అనమాట. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి గైస్. మీరు కూడా ప్రైజెస్ అయితే గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో గుడ్ లక్ గైస్.